చూడు చిన్నోడా, ముందు మనం వీడి తల నరికేస్తే సరి, తర్వాత ఆలోచించుకోవచ్చు ఏం చేయాలో. అరే పెద్దన్న, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ గొడ్డలి నాకివ్వు. దీనికి బాగా సాన పట్టాలి కదా, ఎందుకంటే ఈయన రాణాగారు కదా, ఈయనకి కష్టం కలగకూడదు. తల ఒకే ఒక్క దెబ్బకి తెగిపోవాలంతే. ఒరేయ్ చిన్నోడా, ఎవరో వస్తున్నట్టుంది. ఒరేయ్ ఎవర్రా అది? వెళ్ళి చూడండి ఎవరొచ్చారో. ఎవరైనా సరే ఈ రోజు మన చేతిలో సస్తారు. ఎంత మంచి అదృష్టం చేసుకుందో ఈ యశోద. బతుకున్నప్పుడెప్పుడు 11,000 ఖరీదు చీరను చూసైనా ఉండదు, కానీ ఇప్పుడు శవానికి కప్పడానికి కూడా ఇంత ఖరీదైన చీర. దీని విశ్వాసం మండిపోను, చచ్చిపోయి కూడా మాకింత నష్టం కలిగించి వెళ్తోంది చూడు. చిన్నరాణి, అయ్యో వీరికేమైంది? ఇంతవరకు బాగానే ఉన్నారుగా? ఏం చెప్పంటారు రాజమాత, ఈ మధ్య కోకిల మరీ. ఏమిటి? అందుకే వారి గదిలోకి తీసుకెళ్తున్నాను. కోకిల, మీరు బాగానే ఉన్నారు కదా? పర్లేదు పర్లేదు, మీరేం కంగారు పడకండి రాజమాత. ఇప్పుడు తను ఎంత దిగజారిపోయినా కూడా మాకు మాత్రం భార్యగా మేము చూసుకుంటాంలేండి. యశోద కనిపించిందా? మేము తన్నే వెతుకుతున్నాం, ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. ఈ పనోళ్ళు ఎప్పుడు ఇంతే, ఎక్కడో నిద్రపోయి ఉంటుంది. మేము చూస్తాంలేండి. దొరా, రాణా గారు ఇంతవరకు బతుకున్నారెందుకు? వెళ్ళి వెంటనే ఆయన్ని చంపేయి. అలాగే దొరా.
ఇదిగో చూస్తున్నావా, నిన్ను కాపాడడానికి మీ ఇంటి ఆవిడ రానే వచ్చింది. కానీ ఏంటంటే మేము ఆడవాళ్ళ ముందు ఎవరినీ హింసించాం. అందుకే ఆవిడ ఇక్కడికి రావడానికి ముందే మేము తమని చంపేస్తాం. రాణా గారు! రాణా గారు! గాయత్రి! రాణా గారు! గాయత్రి! గాయత్రి వెళ్ళి దాక్కోండి. బయటికి రా, బయటికి రా, పద, 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 పద. అందరూ ఆయుధాలు కింద పడేయండి, లేకపోతే ఏమైనా చంపేస్తా. చూడు, మేము బయటికి వచ్చేసాం. నీకు మాతో కదా శత్రుత్వం, ఆవిడ్ని వదిలిపెట్టు. రాణా గారు! ఆయుధాలు దూరంగా పడేయమని మీ మనుషులతో చెప్పు. రాణా గారు! రాణా గారు! పద రాణా గారు! పద, వదలే. రాణా గారు! వదలు! రాణా గారు! అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, ఇద్దరూ చనిపోయారు. ముగిసిపోయింది వారి కథ. రాణా గారు! బయటికి రా, లేదంటే ఈ అమ్మాయిని చంపేస్తా. చూడాలని మాట్లాడాలని వచ్చా చెలి నన్ను పొమ్మనకు పువ్వంటి నీ చూపు ముల్లై నన్ను గుచ్చింది గుండెల్లోన ఏం చెయ్యను నా మనసు నేడు నాలోన లేదు ఏనాడో నీకే అర్పించా నీ దారిలోన పరిచాను ప్రాణం, 'ప్రాణం' 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 '
యశోదా ఇది యశోదది కదా. యశోద ఖచ్చితంగా ఏదో ఆపదలో చిక్కుకుంది. ఎవరక్కడ? సిపాయిలు, మహల్లోని అన్ని మూలలు గాలించండి. యశోద ఎక్కడున్నా వెతికి తీసుకురండి. యశోద శవాన్ని ఎవరికి కనిపించకుండా దాచలేకపోయాం మేము. ఏదో ఒకటి చేసి రాజమాత మహల్ని వెతికించే ప్రయత్నాన్ని ఆపాలి. కానీ ఎలా? యశోదకి ఏమైంది? ఎక్కడుంది? మేం చెప్తాం మీకు యశోద ఎక్కడుందో. మిమ్మల్ని కాపాడాం. మరి మమ్మల్ని కాపాడేదెవరు? మీరా? ఆవిడ మా భార్య. మీకేం కాలేదుగా? మీరెక్కడికి వెళ్తున్నారు? కనీసం మీకు కృతజ్ఞతలు చెప్పే అవకాశమైనా ఇవ్వరా? మీరు మా ప్రాణానికి ప్రాణాన్ని రక్షించారు. ధన్యవాదాలు. అన్నట్టు మా పేరు ఇంద్ర మదన్ సింగ్ దేవ్. మరి మీ పేరు? ఆమీర్ కోట్ కి మహారాజ్. ఈ మనిషి ఎవరో వింతగా ఉన్నాడే. వింతగానే ఉన్నాడు, కానీ మనకు దేవుళ్ళ వచ్చాడు. ఆయన ఈరోజు మీ ప్రాణాలు కాపాడాడు కదా. పదండి, జాగ్రత్త. రాజమాత, రాజమాత, నన్ను మన్నించాలి మీరు. నా వల్ల మీకు ఎంతో ఇబ్బంది కలిగింది రాజమాత. నేను మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టాను. అయ్యయ్యో, నా పాపానికి నిష్కృతి లేదే. నాకు ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువే. అరే, అసలు ఇంతకీ ఎవరు నువ్వు? ఎందుకు క్షమించాలి మేము? నేను యశోద మేనకోడల్ని. నేను మిమ్మల్ని ఎందుకు క్షమాపణ అడిగానంటే, నా వల్లే యశోద అత్తయ్య ఆ విధంగా మీకు చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది. మరి విషయం అలాంటిది. ఏం జరిగింది? ఏమని చెప్పమంటారు రాజమాత? మీకు తెలిసిందే కదా, యశోద అత్తయ్య కేవలం మీ సేవలోనే గడిపేస్తూ ఉంటుంది. మా మామయ్య గారి ఆరోగ్యం బాగాలేదని పాపం ఆవిడకి తెలియనే లేదు. ఈ మధ్య ఆయన పరిస్థితి మరీ క్షీణించిపోయింది. వైద్యులు అంటున్నారు, మందులేవి ఇక పనిచేయవు, ఆయనకి ఎంతో కాలం బతకలేరని. అందుకే రాజమాత, ఈ కారణంగానే అత్తయ్య మీతో చెప్పకుండా హఠాత్తుగా వెళ్ళిపోయింది. కానీ యశోదకి మేనకోడళ్ళు ఎవరూ లేరే. అయినా నువ్వు ఇలా ముసుగు వేసుకుని ఉన్నావెందుకు? రాజమాత, సొంతం కాకపోయినా వరసకి మేనకోళ్ళై ఉంటుంది. రాజమాత, చుట్టరికాలదేముందులేండి. మనవాళ్ళు పరాయి వాళ్ళు అనేవి కేవలం పదాలే కదా. మరో నిజం చెప్పనా?
యశోద అత్తయ్య నా కోసం చేసినంత సొంత మనుషులకు కూడా ఎవరూ చేయరు. నిజంగా ఆవిడ మీరు ఎంతగానో నమ్మిన బంటు. ఇదంతా జరుగుండకపోయుంటే ఈ విధంగా ఆవిడ మిమ్మల్ని వదిలి ఎప్పటికీ వెళ్ళుండేది కాదు. సరే సరే, నువ్విక వెళ్ళొచ్చు. అలాగే. ఆగు. నువ్వు నాకు నీ పేరేంటో చెప్పనేలేదు. అది రాణా గారు, గాయత్రి, రాణా గారు, గాయత్రి, మీరిద్దరూ ఏం జరిగింది మీకు? రాజమాత అది ఏం జరిగిందంటే తప్పంతా మాదే. మేము యశోదను వెతకడంలో పూర్తిగా మునిగిపోయి మీరు చెప్పే మాటల్ని ఏమాత్రం పట్టించుకోనే లేదు. లేదు రాజమాత, మీ స్థానంలో నేనున్నా అలాగే మాట్లాడేదాన్ని. ఈ శకునాలు అపశకునాలు నేను పెద్దగా నమ్మను. కానీ ఎందుకో తెలీదు, మాటి మాటికి మా మనసు చెప్తోంది జరగరందేదో జరగబోతోందని. రాజమాత, ఇలాంటి బట్టలు వేసుకుని ఎవరికీ చెప్పకుండా మహల్లో నుంచి బయటకు వెళ్ళినందుకు నన్ను క్షమించండి. లేదు గాయత్రి, మీరు నిస్సందేహంగా సరైన పనే చేశారు. మేము రేపే అమ్మవారి పూజ నిర్వహిస్తాం. అలాగే మేము 5 పుణ్యనదుల తీర్థం తెప్పిస్తాం. మేము కీడు శాశ్వతంగా తొలగిపోయింది అని అనుకున్నాం. కానీ మేమొకటి ఆలోచించలేదు, తుఫాను ఆగిన తరువాత కూడా పెనుగాలులు వెంటనే ఆగిపోవని. మీ ఇద్దరి ప్రేమ మాకు తోడుగా ఉన్నంత వరకు పెనుగాలి కానీ తుఫానులు కానీ మమ్మల్ని ఏమీ చేయలేవు. రాణా గారు, మీ మీద దాడి చేసింది ఎవరన్నది ఏమైనా తెలిసిందా మీకు? మాకసలు ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ కొత్త శత్రువు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు? శత్రుత్వం కొత్తదైనా సరే పాతదైనా సరే దాని అంతం ఒకేలా ఉంటుంది. మేము ఆ శత్రుత్వాన్ని అంతం చేసి తీరుతాం.
ఇంతకీ మిమ్మల్ని కాపాడిన ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? అతనెవరో తెలియదు కానీ రాజమాత, అతను చాలా వింతగా ఉన్నాడు. ఉన్నట్టుండి ఈ కొత్త వ్యక్తి ఎవరు? రాణా గారి ప్రాణం కాపాడాల్సిన అవసరమే ఉంది. ఐ డోంట్ నో. అతను ఒక మెరుపులా వచ్చాడు, తుఫానులాగా మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయాడు. ఈ దిక్కుమాలిన మెరుపులు తుఫాన్లు రాణా గారి కోసమే ఎందుకు వస్తాయి? ప్రతిసారి రాణా గారు ప్రాణాలతో ఎలా బయటపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఐ థింక్ ఆయన ఎంతో అదృష్టం చేసుకుని ఉంటాడు.